మాజీ ప్రధాని అస్తమయంపై మాట్లాడడానికి లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి జయప్రకాష్ గారు. హలో జయప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే రాకేష్. సార్ చెప్పండి, మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు అనవచ్చా? నిస్సందేహంగా రాకేష్, నాకు చాలా సన్నిహితంగా వారు తెలుసు. ఈ దేశంలో అధికారం అంటే ఎంతో అహంకారం చూపెట్టే దేశంలో, చిన్న చిన్న పదవుల్లో కూడా పొంగిపోయే దేశంలో ఒక అద్భుతమైన రీతిని ప్రదర్శించారు. ఏ పదవుల్లో ఉన్నా కూడా అవన్నీ తెచ్చారు. చాలా నిరాడంబరత, నమ్రత, చిత్తశుద్ధి, నిజాయితీ, మాటల్లో పొదుపరితనం, విజ్ఞత, హేతుబద్ధత, ఇవన్నీ కూడా మాటల్లో చేతల్లో ప్రతి స్థాయిలో ప్రతి పదవిలో స్పష్టంగా కనిపించాయి. ఆర్థిక మంత్రిగా ఆయన ఒక కీలకమైన సంక్షోభ సమయంలో ఈ దేశ ఆర్థిక వ్యవస్థని సమూలంగా మార్చడానికి, ఆర్థిక స్వేచ్ఛని ప్రజలకు ఇవ్వడానికి, పూర్తి వ్యవస్థను తీసుకోవడానికి, అప్పటిదాకా దేశాన్ని నలిపినటువంటి ఈ లైసెన్స్ పర్మిట్ కోటా రాజ్యాన్ని అంతం చేయడానికి అపారమైన కృషి చేసి విజయాన్ని సాధించారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలాగే ప్రధానమంత్రిగా ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో ఆయనకి సొంతంగా రాజకీయంగా బలం లేకపోయినా కూడా దేశ సమగ్రత కోసం, దేశ అభివృద్ధి కోసం, సంపద సృష్టి కోసం నిరంతరం కృషి చేశారు. ఎన్నో సందర్భాల్లో ఆయనతో నేను కలిసి మాట్లాడినప్పుడు, లేకపోతే ఎన్నో విషయాలు చర్చించినప్పుడు, కొన్ని విషయాలు గట్టిగా పోరాడినప్పుడు ఆయనలో ఉన్న నిబద్ధత, దేశ భవిష్యత్తు పట్ల ఉన్నటువంటి అవగాహన స్పష్టంగా కనిపించారు. ఈవేళ వ్యవసాయ రంగంలో ఎన్నో ఆంక్షలు విధించారు గతంలో, దేశం లోపల గానీ దేశం బయట గానీ ఎగుమతులు లేకుండా వగర. ఆనాడు గట్టిగా ఆయనతో కూర్చొని పోరాడగానే వెంటనే ఆయన దానికోసం ప్రయత్నం చేసి 4 రోజుల్లో ఎగుమతుల మీద ఆంక్షలు సడలించారు. నర్మదా, ఆయన రాజకీయాలకు అత్యధికంగా వ్యవహరించారు. చాలా మందికి అవసరం తెలియకపోవచ్చు. నర్మదా ప్రాజెక్టు ఎత్తు పెంచకూడదంటే చాలా మంది ఉద్యమాలు చేస్తుంటే నాతో ఆయన కూర్చొని వాపోయారు. జయప్రకాష్ గారు, అటు రైతుల ప్రయోజనాలని కాపాడాలి, ఇటు దేశ ప్రయోజనాలని కాపాడాలి. ఋతుపానులను ఆధారపడ్డ దేశంలో ఈ డ్యాములు అవసరము, నీటిని నిలవజేయడం అవసరము. కాబట్టి ఒక కమిటీని వేస్తాను, మీరు ఒప్పుకుంటే మీరు దానిలో చేరేటైతే అని చెప్పి ఆ కమిటీని వేసి అప్పుడు ఆ కమిటీ ఇచ్చిన ప్రకారం డ్యామ్ పెట్టుకుంటానికి ఏర్పాటు చేశారు. ఆనాడు గుజరాత్ లో ఉన్నటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, జాతీయ స్థాయి ప్రభుత్వానికి ఉప్పు అంటే నిప్పు. అయినా కూడా అలా పట్టించుకోవాలి. దేశ ప్రయోజనాలే ప్రధానంగా పట్టించుకున్న మనిషి, ఒక నిరాడంబరతకి నిజాయితీకి మారుపేరైన మనిషి, ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిని, ఒక దార్శనికుడిని, విజ్ఞత గల మనిషిని మనం కోల్పోయాం. జయప్రకాష్ నారాయణ గారు మన్మోహన్ సింగ్ పరిపాలనపై ఎలాంటి ముద్ర వేశారు? ఆర్థిక సంస్కరణ విషయంలో ఇప్పుడు సంక్షేమ సంస్కరణలు సహజంగా వచ్చిండేది. కానీ చాలా దేశాల్లో మీరు గమనిస్తే, అలాగే మన దేశంలోనే గతంలో సంక్షోభం వచ్చినప్పుడు IMF రుణం తీసుకున్నప్పుడు గమనించినట్టయితే ఏదో తాత్కాలికంగా కొన్ని సర్దుబాట్లు చేసి మళ్ళీ గతాన్ని కొనసాగించాం. అలా కాకుండా సమూలంగా మార్పు చేయడానికి మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా, నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఇద్దరు అదంతా చిత్తశుద్ధితో పనిచేశారు. అలా కాకుండా వరకే పైపై నడిపించేసి తాత్కాలిక సంక్షోభాన్ని అధిగమించి మళ్ళీ దేశాన్ని మామూలు యథాస్థితికి నచ్చడం సాధ్యం అలా అనుకోలే. అద్భుతమైన కృష్ణ ఆయన చాలా చిత్తశుద్ధి చేశారు. ఎందుకంటే ఒకసారి లైసెన్స్ పర్మిట్ కోటా రాజ్యం వెళ్ళనుకున్న తర్వాత చాలా మంది దానివల్ల లాభాలు ఉన్నాయి. రాజకీయంలో ఉన్న వాళ్ళకి కానీ, అధికారులకు కానీ లంచాలు మింగడానికి, లేకపోతే ఆశ్రిత పక్షపాతానికి, మరి ఇతర ప్రయోజనాలు పెంచుకోవడం కోసం దేశ ప్రయోజనాలు నాశనం చేసి దానికి మంచి మార్గాలు ఉన్నాయి. వాటన్నిటిని ఛేదించడానికి 5 ఏళ్ల పాటు ఆయన ఆర్థిక మంత్రిగా అద్భుతమైన కృషి చేశారు. అలాగే ప్రధానమంత్రిగా ఆయన అంత బహిరంగంగా కనిపించకపోవచ్చు, ఎందుకంటే రాజకీయ అధికారం లేకుండా ఆయన నిజంగా ప్రధానమంత్రిగా ఆయన కూర్చోబెట్టారు. ఒక రకంగా ఒక అధికారిలాగా కూర్చోబెట్టారు. అయినా కూడా ఎక్కడ అవకాశం వచ్చినా కూడా ఆయన ఆర్థిక స్వేచ్ఛని పెంచడానికి, ఈ దేశంలో ఆర్థిక ప్రగతిని పెంచడానికి నిరంతరం కృషి చేశారు. ఇవాళ మనందరం మాట్లాడుతున్న చాలా అంశాలు, ద్రవ్య లోటు కానీ, లేకపోతే ఆర్థిక క్రమశిక్షణ కానీ, లేకపోతే బ్యాంకుల్లో ఉన్నటువంటి మౌలికమైనటువంటి ఏర్పాట్లు కానీ, క్రెడెన్షియల్ నామ్స్ అని చెప్పంటాం, అవి కానీ, ఇవన్నీ కూడా ఇవాళ మనందరికీ సామాన్య ప్రజల పరిభాషలో వచ్చినాయి. మన పరిపాలనలో, మన ఆర్థిక వ్యవస్థ నుంచే తీరులో అంతర్భాగం అయిపోయినాయి. దానికి కీలకమైన కారణం మన్మోహన్ సింగ్ గారు, ఆయన బృందం చేపట్టినటువంటి చర్యలు. ఖచ్చితంగా ఇవాళ దేశంలో ఈ కొరతలు పోయి, యుద్ధానికి లంచాలు పోయి, టెలిఫోన్లు కావాలంటే లంచాలు ఉన్న దేశం ఒకప్పుడు.
మా పంచదార కావాలంటే లంచాలు ఇవ్వాల్సిన దేశం. సిమెంట్ 10 బస్తాలు కొనుక్కోవాలని చెప్పంటే ఏదో ఆఫీస్ నుండి పడికాపులు కాసి ఇక్కడ ముద్రించుకోవడం ఒక లంచాలు ఇచ్చిన దేశం. పెద్దాలలో కొరతలు ఉన్న దేశం. ప్రతి కూడా మనకు అసాధ్యం అనుకున్న దేశం. అలాంటి దేశంలో ఇవాళ గౌరవప్రదంగా బతకగలుగుతున్నాం. ఈ కొరతలు తొలగిపోయినాయి, అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పంటే ఆయన జీవితమే గొప్ప ఉదాహరణ. మనందరం ఇవాళ అనుభవిస్తున్నటువంటి ఆర్థిక ఫలితాలు ఇంకా చాలా చేయాల్సింది. ఆయన నిరంతరం ఆ మాట చెప్పేవారు, చాలా చేయాల్సిందంట, మనం చేసింది చాలా తక్కువ అని చెప్పాను. కానీ ఈ మాత్రం దేశంలో ప్రవేశిస్తుందని చెప్పని దానికి ఆయన వేసిన పునాదులు, కీలకమైన సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, మరి ఏ రకమైనటువంటి అవినీతికి కానీ లేకపోతే వ్యక్తిగత ప్రయోజనాలకు కానీ పాల్పడకుండా, తాత్కాలికమైన వాటికి ఆశించకుండా దేశ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం చేసినటువంటి కృషి. జయప్రకాష్ నారాయణ గారు, ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్టను ఇనుమడింపజేయడంలో మన్మోహన్ సింగ్ పాత్ర ఎలాంటిదంటారు? మనం 3 రకాలుగా చూడొచ్చు. ఒకటి, ఆర్థికంగా మనకు గొప్ప అవకాశం ఉన్న పెద్ద దేశమైనా కూడా మూర్ఖపు విధానాల వల్ల మూలపడిన దేశానికి మళ్ళీ ఒకసారి అవకాశాలు ఇచ్చి ప్రపంచంలో గౌరవాన్ని గుర్తించడం ఆయన పాత్ర సామాన్యమైనది. 2, ఒక వ్యక్తిగా ఆయన ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. పంజాబ్ లో ఒక పేద ప్రాంతంలో, ఒక పేద కుటుంబంలో, గ్రామీణ ప్రాంతంలో వెనుకబడ్డ కుటుంబం నుంచి వచ్చారు. కొన్ని మైళ్ళు ఆయన నడిచి స్కూల్కి వెళ్ళి తిరిగి వెళ్ళేవాడు. ఎన్నోసార్లు ఆయన దాని గురించి మాట్లాడుకున్నాం. అలాంటి నేపథ్యం నుంచి కూడా ఒక సామాన్యుడు, ఏది మనకంత కులము లేకపోతే తల్లిదండ్రులు, డబ్బు ఇవన్నీ ప్రాధాన్యత ఉన్నటువంటి దేశంలో కేవలం వ్యక్తి ప్రతిభతో, కష్టంతో, చిత్తశుద్ధితో ఎదగడం సాధ్యము, అత్యున్నత స్థాయికి వెళ్ళిపోగలిగిన ఆయన జీవితమే ఒక రకంగా ప్రపంచానికి చాటి చెప్పింది. భారతదేశంలో ఎన్ని లోపాలున్నా మన ప్రజాస్వామ్యంలో ఈ దేశంలో సామాన్యులకు అవకాశాలు ఉన్నాయి. చిత్తశుద్ధి ఉన్న వాళ్ళకి, సామర్థ్యం ఉన్న వాళ్ళకి, మరి ప్రతిభ ఉన్న వాళ్ళకి అవకాశాలు చెప్పి రుజువు చేశారని జీవితంలో రుజువు చేశారు అన్ని పదవులను కూడా నిర్వహించి. మూడవది, ఆయన నిరాడంబరత గాని, ఆయన విజ్ఞత గాని, పొదుపుగా మాట్లాడినా కూడా విజ్ఞతతో మాట్లాడడం, ప్రపంచ వ్యవహారాల్లో దేశం లోపల గాని ప్రపంచ వ్యవహారాల్లో గాని ఏదైనా సరే చక్కగా విశ్లేషించడం, హేతుబద్ధంగా ఆలోచించడం, కామ్గా ఆవేశం కాకుండా ఆలోచన ప్రధానంగా ఉండడం, విజ్ఞత ప్రధానంగా ఉంటే ప్రపంచాన్ని ఆకర్షించింది. అందుకనే ప్రధానమంత్రిగా ఆయనకి దేశం లోపల రాజకీయంగా పెద్ద అధికారం లేకపోయినా ప్రజల నుంచి ఆయన ఏనాడు ఎన్నుకోబడలా. ఒకేసారి ఢిల్లీలో పోటీ చేస్తే ఆయన ప్రజలు ఓడించారు లోక్సభకి, రాజ్యసభ నుంచి ఆయన వచ్చారు. అయినా కూడా ప్రపంచం ఆయన చాలా గౌరవించింది. అందుకనే ఆయన ఉన్నంతకాలం ప్రధానమంత్రిగా ప్రపంచ నాయకులంతా కూడా ఆయన చాలా గౌరవంగా తీసేవారు. ఎందుకంటే ఆయనలో ఉన్న విజ్ఞత, నిరాడంబరత. అంత నిరాడంబరత మీరు చూడలేరు. ప్రధానమంత్రిగా నాలాంటి సామాన్యుడు అంతా కూడా ఆయన దగ్గరికి పోతే ఆయన బయటకు వచ్చి కారులో నేను ఎక్కి కూర్చునే దాకా, ఆ కారు బయలుదేరేదాకా అక్కడ వెయిట్ చేసేవారు. ప్రధానమంత్రి పదవి అయిపోయిన తర్వాత ఆయన కలిస్తే అక్కడ ప్రధానమంత్రి లాగా భద్రత ఉంటుంది. ఆయనకి 100-200 మీటర్ల దూరంలోనే మన కారు ఉంటుంది. అక్కడి నుంచి మనం నడిచి ఆయన దగ్గరికి వెళ్తాం. ఆయన అక్కడి దాకా నడిచి వచ్చి ప్రయత్నం చేసేవారు. నేను చివరిసారిగా అలా చేస్తుంటే నేను ఆయన కోపడి, మీరు ఈ పెద్ద వయసులో అలా నడవని చెప్పని మధ్యలో ఆపాల్సి వచ్చింది. అంతటి నమ్రత, అంతటి నిరాడంబరత. ఒక మనిషి ఎంత అధికారం ఉన్నా కూడా ఎంత సాధారణంగా ప్రవర్తించడం, అది గొప్ప విలక్షణమైన వ్యక్తి ప్రపంచంతో గుర్తించింది ఆయన. అందుకని ఆయనకి అపారమైన గౌరవాన్ని, వాత్సల్యాన్ని చూపెట్టారు ప్రపంచం అంతా కూడా. ధన్యవాదాలు జయప్రకాష్ గారు.